గ్రామాభివృద్ధికి మారంపల్లి గ్రామస్తులంతా ఏకతాటిపై నిలబడి ఆదర్శంగా నిలిచారని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రశంసించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో రహదారి నిర్మాణాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దాలుగా పరిష్కారం కాని మారంపల్లి ప్రధాన రహదారి సమస్య తన హయాంలో పరిష్కారం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణానికి భూములిచ్చి సహకరించిన రైతులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజలు ఏకతాటిపై నిలిచి రోడ్డు నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించడం గొప్ప విషయమన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి తన వంతుగా 10 లక్షల విరాళం ఇచ్చానని, క్షత్రియ సామాజిక వర్గం తరపున 10 లక్షలు, గ్రామస్తులు కలిపి మరో 10 లక్షలు వెరసి 30 లక్షలు ప్రకటించారని ఆయన తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న పంచాయతీ ఎన్నికను ఏకగ్రీవం చేసి గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ముఖ్యంగా అందరూ మారంపల్లి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ రోడ్డు రావడానికి ముఖ్య కారణం బొలిశెట్టి శ్రీనివాసరావు గారండి, మా ఎమ్మెల్యే గారు. ఈయన ఎంత చేస్తున్నారంటే చెప్పడానికి మాటల్లో సరిపోదండి. అందరూ నాయకులు వచ్చి మాట ఇస్తారు, కానీ ఈయన మాట నెరవేర్చుకునే మనిషి ఎవరంటే బొలిశెట్టి శ్రీనివాసరావు గారండి. ఈయన మా ఊరికి చాలా చేశారండి. మా ఊరు గ్రామం ఏర్పడి 300 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికి నిజంగా మా ఊరికి రహదారి అనే మార్గం లేదండి, రైల్వే రోడ్లోంచి నడుస్తున్నామండి. కానీ ఈయన చొరవతోని ఇది తీసుకొని అందరినీ సమీకరించి చేయడం వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నామండి. మా ఊరు ప్రజలందరూ కూడా ఏ ఊరిని అడిగినా కానీ మీ ఊరు రోడ్డు వేస్తున్నారు, మీ ఊరు రోడ్డు వేస్తున్నారు, అందరూ చాలా సంతోషపడుతున్నారండి. మా ఊరు ప్రజలందరూ అందరూ కూడా రోడ్డు పరిశీలనకి విచ్చేసిన మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అడపా ప్రసాద్ గారికి, అలాగే మండల స్థాయి అధికారులకి, మన ఊరి నాయకులకి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. మనం నిజంగా ఇది మన మారంపల్లి గ్రామానికి అలా బ్రిటిష్ కాలం నుంచి కూడా మనకు సొంత రోడ్డు అనేది లేదు. ఈ రోడ్డు వ్యవహారం బయటకు వచ్చిందంటే దానికి కారణం మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారే. ఆయన చొరవతోటి, ఆయన ఇచ్చిన వాగ్దానం మేరకు, ఆయన ఇచ్చిన హామీ మేరకు ఈ మారంపల్లి రోడ్డు అనేది ఆయన ఇక్కడికి వచ్చి ఈ పొలాల సైట్లు చూసి ఆ రోజు ఎలక్షన్ టైంలో ఆయన ఇచ్చిన మాట కోసం ఇవాళ మొత్తం ఈయన ఎప్పుడైతే మన మారంపల్లి గ్రామం వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ న్యూస్ ఇంకా బాగా వైరల్ అయ్యింది. ఈయన మనకు 10 లక్షల రూపాయలు డొనేషన్ చేసి ఆ న్యూస్ మనకి మన ఎమ్మెల్యే గారు రోడ్డు వేస్తున్నారన్న విషయం బయటకు వెళ్ళిందో ఇవాళ ఎక్కడెక్కడి నుంచో కూడా మన గ్రామానికి వాళ్ళకి తోచినంత విరాళాలు కూడా అనేక సందర్భాల్లో మనకు. నమస్కారం. మరి మారంపల్లి గ్రామం గత దశాబ్దాలుగా ఈ గ్రామానికి రోడ్డు లేక రైల్వే వారి అనుమతితో మనం రోడ్లు వేసుకుంటా కూడా లేదు, ఎలా ఉన్నా రోడ్లు వెళ్ళవలసిందే. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మరి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి మారంపల్లి గ్రామంలోకి వెళ్ళడానికి మనం రోడ్డు నిర్మాణం చేసుకోవడానికి సహకరించిన ముందుగా రైతులకి, ఎవరైతే రైతులు ఉన్నారో పెద్ద మనసు చేసుకుని ఊరికనే ఇవ్వకపోయినా చాలామంది మా పొలం అమ్ముకోమనే రైతులను మనం చూస్తాం. వాళ్ళందరూ కూడా ఈ గ్రామస్తులు కాకపోయినప్పుడు కూడా గ్రామస్తుల యొక్క ఇబ్బందులు చూసి వారు కూడా మార్కెట్ వాల్యూ ఏది ఉంటే అది మాకు ఇప్పించమని చెప్పి రైతులు ముందు భూమిని స్వాధీనం చేయడం గొప్ప. జనరల్గా స్వాధీనం చేయరు. దానికి నేను వాళ్ళకి హామీ ఇచ్చాను, మీరు ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బు మీకు అప్పచెప్తామని చెప్పాం. తప్పకుండా వాళ్ళకి డబ్బు అప్పచెప్తాం, దాంట్లో అనుమానం లేదు. దీన్ని పూర్తిగా సహకరించండి. ఈరోజు మరి ఏదైతే ఈ గ్రామం రిప్రజెంటేషన్ చేసినప్పుడు మరి కనకారావు కానీ, మా సూర్యనారాయణ కానీ, ఇంకా పెద్దలందరూ కూటమి నాయకులందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా గెలిపించారు. మరి వైసీపీ వాళ్ళు ఉంటారు, ఎలాగైనా అది తప్పదు. ప్రతి గ్రామంలోనూ 2 పార్టీలు ఉంటాయి, 3 వర్గాలు ఉంటాయి, 4 కులాలు ఉంటాయి. ఇదే రాజకీయం. కాబట్టి ఎవరిని మన శత్రువులు అనుకోవాల్సిన అవసరం లేదు. నా పాలసీ అయితే అదే. నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నానంటే, ఈ గ్రామంలో ఈ రోడ్డు పేరు చెప్పి ఎలా అయితే మీ అందరూ కలిశారు, ఈ ఎలక్షన్ కూడా ఏకగ్రీవంగా నేను అడిగేది ఒకటే, నన్ను దేవుళ్ళ మీరు చూడకపోయినా పర్లేదు, కానీ మీరంతా ఏకగ్రీవంగా నిలబెడతామని పార్టీలకు అతీతంగా ఒక మాటే ఉంచాలి. మన ఊర్లో కులాలు ఉండకూడదు, మన ఊర్లో మతాలు ఉండకూడదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయం, డబ్బులు ఉన్నది, డబ్బులు లేనిది, లేకపోతే పలానా క్యాస్టు, పలానా కులం, పలానా మతం అనేది జనసేన పార్టీకి లేదు, రాదు కూడా. ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా గోకేసుకుని మేము ఎలా ఉంటాం అలా ఉంటాం అంటే నేనేం చెప్పలేను, కానీ నా జీవితంలో తప్పు నేను చేయను. కాబట్టి మీరందరూ కూడా ఒక మాట మీద ఉంటే ఇది ఇంకా గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి వెదజల్లి నెగ్గి ఆ డబ్బులు మళ్ళీ నెతుక్కోవడం కంటే అసలు డబ్బు మీరు ఖర్చు పెట్టకంటే గ్రామాన్ని బాగు చేసుకోండి. దానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఉన్నా. ఇవాళ నేను 10 లక్షలు ఇస్తే 10 లక్షలు నేను 10 లక్షలు ఇస్తాం కంటే 500 రూపాయలు కూలి పని చేసే వాళ్ళు కూడా 500 సందా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మన ఊరు బాగుండాలనే తపన మీకు వచ్చింది, అది నాకు చాలా గొప్పగా అనిపించింది.
అంటే అందరూ కలిసి డెవలప్ చేసుకుంటే ప్రతి విలేజ్ కూడా మనకి బాగుపడుతుంది. దానికి మారంపల్లి మనకున్న 55 గ్రామాల్లో మారంపల్లి గ్రామం ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. కులాలు చూడకుండా, మతాలు చూడకుండా మనందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు దీనికి సహకారం చేసిన ప్రతి రైతు కుటుంబానికి చాలా